హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, నేను ప్రీవియస్గా మనకి 10,000 ప్రైస్ రేంజ్లో అయితే నేను మీకు మొబైల్స్ అయితే వీడియో అయితే చేశాను. సో ఇప్పుడు వచ్చి మనం 25,000 ప్రైస్ రేంజ్లో అయితే చూద్దాం. సో 1-2,000 అప్ ఉండొచ్చు, 26 అనేది ఉంటుంది. నేను యాక్చువల్గా డీల్ ఈ కార్డ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ప్రైస్ ఎంత ఉందో సో అదైతే మీకు నేను చెప్తున్నాను. సో మీరు బ్యాంక్ ఆఫర్స్లో మీకు ఇది 25 బిలో అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో నేను 26,999 అని చెప్పినా ఏం చెప్పినా మీకు ఇది 25 అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది బేస్డ్ అపాన్ మీ దగ్గర ఉన్న కార్డ్స్. సో ఎస్బీఐ, యాక్సిస్ ఇలాంటి కార్డ్స్ ఉంటే 2,500 అలా అయితే తగ్గిస్తున్నారు. ఈఎంఐ ట్రాన్సాక్షన్ అయినా నార్మల్ ఫుల్ పేమెంట్ అయినా తగ్గిస్తున్నారు. సో అది మీరైతే చెక్ చేసుకోండి. ఇది 25,000 అయితే వచ్చేస్తాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మనది ఒక టెక్ ఛానల్. ఆల్రెడీ టెక్ వీడియోస్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్, కంపారిజన్స్ అన్నీ అయితే మన ఛానల్లో అయితే చేస్తాం. సో ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మొబైల్ వచ్చి నాకు ఈ ప్రైస్ రేంజ్లో నథింగ్ 3A. సో 3A ప్లస్ కాదు, 3A. సో నథింగ్ 3A. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చి డిస్ప్లే వచ్చి 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే. సో ఈ 25,000 ప్రైస్ రేంజ్లో మొత్తం మనకి AMOLED డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి. సో మీరు అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ HDR10+ బిట్ ప్యానల్తో అయితే వస్తున్నాయి. సో డిస్ప్లేలో ఈ ఏ మొబైల్స్లోనూ 1.5K AMOLED ఉన్నాయి, ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED ఉన్నాయి. సో డిస్ప్లే పరంగా మీరు ఎక్కడ అయితే ఇబ్బంది పడక్కలేదు. టాప్ నాచ్ డిస్ప్లేస్ ఉన్న మొబైల్స్ అయితే నేను మీకు అయితే చెప్తాను. అండ్ 5G కూడా మనకి బాగానే వస్తుంది. సో 5G మినిమం 7 బ్యాండ్స్ అయితే ఉంటున్నాయి. సో 5G బ్యాండ్స్ సో అంతా మనకి బెస్ట్ అయితే ఉంటుంది. సో దీని డిస్ప్లే చూసుకుంటే మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED 10 బిట్ ప్యానల్. అండ్ ఇది వచ్చి మనకి పాండా గ్లాస్తో అయితే వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో కాదు, పాండా గ్లాస్. అది HDR10+ అయితే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే ఇది Snapdragon 7S Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. వన్ ఆఫ్ ది మంచి ప్రాసెసర్ ఇది. మీరు గేమ్స్ ఇవన్నీ బాగానే ఆడచ్చు, బాగానే హ్యాండిల్ చేస్తాయి. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ వస్తే ఇది 8GB ర్యామ్తో అయితే వస్తుంది. LPDDR4Xతో అయితే వస్తుంది. 8GB ర్యామ్ వేరియంట్ ఒకటే ఉంది. స్టోరేజ్లో వచ్చి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 128GB వేరియంట్, 256GB వేరియంట్. 2 వేరియంట్స్కి మనకి స్టోరేజ్లో UFS 2.2తో అయితే వస్తుంది. ఇది ఒక్కటే డ్రాబ్యాక్. 2.2 బదులు 3.1 ఇచ్చినా బాగుండేది, బట్ వీళ్ళు 2.2 ఇచ్చారు. ఇంకా కెమెరా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇదైతే OSతో అయితే వస్తుంది. సామ్సంగ్ GN9 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సెకండ్ వచ్చి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో అయితే వస్తుంది. ఇది కూడా మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే వస్తుంది. 2x ఆప్టికల్ జూమ్తో అయితే వస్తుంది. దీని సెన్సార్ వచ్చి సామ్సంగ్ JN5 సెన్సార్. ఇంకా థర్డ్ వచ్చి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఇది కూడా మనకి 50 ఇచ్చుంటే బాగుండేది, బట్ 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కూడా మనకైతే మంచిగానే అయితే ఫొటోస్ అయితే తీస్తుంది. ఇంకా ఫ్రంట్ వచ్చి మనకి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఇది కూడా మనకు వచ్చి సామ్సంగ్ KD1 సెన్సార్తో అయితే వస్తుంది. సో పర్లేదు, మంచిగానే అయితే మనకి ఇమేజెస్ అయితే వస్తాయి. ఇదివరకు నథింగ్ 2A మీద ఈ 3A అనేది కొంచెం బెటర్గానే అయితే ఉంటుంది, బట్ ఇంకా వీళ్ళు ఆప్టిమైజ్ చేయాలి. సో ఈ OSని ఆప్టిమైజ్ చేయాలి. సో ఇదివరకు 2Aలో ఎలా అయితే ఇబ్బందులు పడ్డామో సో అలాగే ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్లో అయితే మెల్లిమెల్లిగా దీన్ని అయితే సాల్వ్ అయితే చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పై అవుతుంది. సో ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా దీని బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఛార్జర్ వచ్చి 50 వాట్ సపోర్ట్ అయితే ఉంది, బట్ మనకి 50 వాట్ ఛార్జర్ అయితే బాక్స్లో అయితే ఏమీ లేదు, సపోర్ట్ అయితే ఉంది. ఇంకా ప్రైస్ చూసుకుంటే ఇది 24,999. సో 25,000కి అయితే వస్తుంది. సో మీరు బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ పోను 25,000కి ఈజీ. 128GB అయితే 25,000 అయితే ఉంది. సో మీకు ఇంకా తక్కువకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది నథింగ్. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే బాగుంటుంది. సో ఈ మొబైల్ ప్రీవియస్గా నేను నథింగ్ ఫోన్ 2 యూజ్ చేశాను. సో ఫ్లాగ్షిప్ ఫోన్ అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో బట్ నేను ఫోన్స్ అప్గ్రేడ్ చేయడంలో నేను అదైతే అమ్మేశాను. బట్ నాకైతే వాడినంత వరకు నాకు ఏ ఇబ్బంది అయితే రాలేదు. నథింగ్ ఫోన్ 2 బేస్డ్ అపాన్ UI మీద చెప్తున్నా. నేను ప్రాసెసర్ అది టాప్ నాచ్ ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి అలా ఉందని కాదు, UI గురించి మాట్లాడుతున్నా. చాలా బాగా నచ్చింది నాకు ఆ UI. సో నథింగ్ UI బాగుంటుంది. సో ఎస్పెషల్లీ ఆ డాట్స్ లాగా అయితే ఉంటుంది. సో అదైతే బాగుంది. ఇప్పుడు అదైతే తీసేశారు.
అమ్మయ్య నేను అమ్మేసి మంచి పని అయింది అనుకున్నాను. బికాజ్ నాకు ఆ డాట్స్ లాగా ఉండే ఫాంట్స్ అవే బాగా నచ్చింది. దానివల్లే నాకు స్పెషల్గా అనిపించింది అండి గిఫ్ట్ లైటింగ్ ఇదంతా. సో గిఫ్ట్ లైటింగ్ ఎవరు యూజ్ చేయరు. సో నేను అంతగా అయితే యూజ్ చేయలేదు. అండ్ నేనైతే నైట్ టైంలో అయితే గిఫ్ట్ లైటింగ్ ఆన్ చేసుకొని మార్నింగ్ టైంలో ఆఫ్ అయితే పెట్టేసుకున్నాను. నిద్రపోయినప్పుడు ఫోన్ ఇలా ఫ్లిప్ చేసి పెడితే ఏమైనా మెసేజ్ వచ్చినా కాల్ వచ్చినా మనకు ఆ లైట్ వల్ల తెలుస్తుంది. సో అందుకనే నైట్ టైమ్స్ మాత్రమే షెడ్యూల్లో పెట్టుకున్నాను గిఫ్ట్ లైటింగ్. సో అలా యూజ్ చేసుకోవచ్చు. సో పెద్దగా యూజ్ చేయకపోయినా అదొక మనకి సపరేట్గా అయితే ఉంటుంది కొంచెం ఆ మొబైల్స్ మీద ఈ డిజైన్ ఇదంతా. సో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు వీటి అన్ని మొబైల్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు చూసి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనకి సెకండ్ మొబైల్ వచ్చి మనకి పోకో X7 Pro. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను నేను ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఇది వచ్చి మనకి డిస్ప్లే వచ్చి 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 10-bit ప్యానల్తో అయితే వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 సపోర్ట్ అయితే ఉంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే ఇది మనకైతే వస్తుంది. ర్యామ్ వచ్చి ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి 8GB ర్యామ్, ఇంకోటి వచ్చి 12GB ర్యామ్. రెండు మనకి LPDDR4X అయితే వస్తుంది. స్టోరేజ్ వేరియంట్ ఒక్కటే ఉంది 256. ఇది కూడా నాకు డ్రాబ్యాక్ ఏంటంటే UFS 2.2 అయితే వస్తుంది. 3.1 ఇస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అని అయితే చెప్తాను. ఇంకా ప్రాసెసర్ వచ్చి మనకి మంచి ప్రాసెసర్ అయితే ఇస్తున్నాడు. MediaTek Dimensity 8400 అల్ట్రా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, అల్ట్రా ప్రో ఇలా ఏదో అయితే ఇస్తారు. సో వాటిలో అయితే పెట్టుకోకండి. అదేదో జస్ట్ చిన్న ట్యూనింగ్ చేసి ప్రాసెసర్ని వీళ్ళు అల్ట్రా అని చెప్పి ప్రో అని చెప్పి వీళ్ళు ఏదో వాళ్ళు యాడ్ చేసేసుకుని అయితే అమ్ముతారే తప్ప పెద్ద డిఫరెన్స్ పెద్ద ఫాక్ అయితే పడదు. MediaTek Dimensity 8400 అంతే. అల్ట్రా ఉంది కదా సూపర్గా ఉంటుందేమో అనుకోకండి. 1%, 1.5%, మ్యాక్సిమం 2% చేంజ్ అయితే ఉంటుంది. ఏంటంటే క్లాక్ స్పీడ్ పెంచుతారు అంతే, అంతకు మించి అయితే హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. సో అదొకటైతే మీరు మైండ్లో పెట్టుకోండి. అల్ట్రా అన్నారు కదా అని సూపర్గా ఉంటుందని అయితే మీరైతే నమ్మకండి. ఇంకా దీని కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరాతో అయితే వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా. ఇది మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. 2x ఇన్ సెన్సార్ జూమ్, ఆప్టికల్ జూమ్ అయితే ఏమీ లేదు. ఇన్ సెన్సార్ జూమ్తో అయితే వస్తుంది. అండ్ సోనీ సెన్సార్తో అయితే వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ బెటర్. మనకి అల్ట్రా వైడ్ కొంచెం బాగానే పర్ఫామ్ అయితే చేస్తుంది. ఇంకా ఫ్రంట్ వచ్చి మనకి 20 MP సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 6550 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 50W ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఇది మనకి బాక్స్లో అయితే ఛార్జర్ అయితే ఉంటుంది. నథింగ్ లాగా మనం అయితే విడిగా పర్చేస్ చేయగలేదు. ఇంకా దీని ప్రైస్ వచ్చి 24,999. ఇది కూడా 25,000కి అయితే వస్తుంది. సో బ్యాంక్ ఆఫర్స్ వీటిలో మీకు ఇంకా అయితే తక్కువ అయితే వస్తుంది. సో మీరు ఏ యూట్యూబర్ నేను అడగండి, పోకో X7 Pro వన్ ఆఫ్ ది బెస్ట్ బై అని అయితే చెప్తారు. సో కళ్ళు మూసుకొని అయితే పర్చేస్ చేయొచ్చు. సో నథింగ్ మీద దీన్ని నథింగ్ చూసుకున్నానుకో బేస్ అపాన్ యువర్ ఒపీనియన్. నాకైతే నథింగ్ UI బాగుంటుంది అండ్ నాకు ఆ గ్లిఫ్ లైటింగ్ అది కొంచెం నాకు నచ్చుతుంది కాబట్టి నేను నథింగ్కి అయితే స్విచ్ అవుతాను. బట్ అది ప్లాస్టిక్ బ్యాగ్ కాబట్టి సో అంత ఫరక్ అయితే ఉండదు. సో ఇది కూడా మనకి ప్లాస్టిక్ అండ్ లెదర్ అయితే ఉంటుంది. సో లెదర్ కూడా బాగుంటుంది. సో నేను వివో వాడాను, వివో T3 అల్ట్రా లెదర్ బ్యాక్ ఆరెంజ్ది. సో లెదర్ కూడా మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అదంతా బాగుంటుంది. బట్ లెదర్లో మీకు డ్రాబ్యాక్ ఏంటంటే హీట్ బాగా వచ్చే కొద్దీ ఆ లెదర్ది అయితే ఊడిపోతూ ఉంటుంది బ్యాక్ సైడ్ లెదర్. నేను అది చాలామంది మా ఫ్రెండ్స్ మొబైల్స్ దగ్గర నేను నోటీస్ చేశాను. బ్యాక్ సైడ్ లెదర్ అయితే పీల్ ఆఫ్ అయితే అయిపోతుంది, ప్లాస్టిక్ అయితే అవ్వదు. సో అదొక్కటే రెండింటికి డిఫరెన్స్. సో బేస్డ్ అపాన్ కంప్లీట్గా ఇది మీ ఒపీనియన్. సో నేను చెప్పేది ఏంటంటే పోకో X7 Pro వన్ ఆఫ్ ది బెస్ట్ అని అయితే చెప్తాను నథింగ్ ఫోన్ కన్నా. సో ఇంకా ఫైనల్ వర్డిక్ట్ వచ్చి మీది. సో ఇంకా నెక్స్ట్ మొబైల్కి వచ్చేసి మనకి ఇది కొత్తగా లాంచ్ చేశారు IQ Neo 10R. 10 కాదు, IQ Neo 10 కాదు, 10R. సో ఇది కొంచెం మనకి ప్రైస్ ఎక్కువ అయితే ఉంది. 27,000 అరౌండ్ అలా అయితే చూపిస్తుంది. సో మీకు బ్యాంక్ ఆఫర్స్లో 25,000కి ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే డిస్ప్లే వచ్చి మనకి 6.78 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 10-bit ప్యానల్తో అయితే వస్తుంది. ఇందులో వచ్చి మనకు వివో వాళ్ళది స్కాట్ సెన్షన్ UP గ్లాస్ అని. సో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ టైపే వివో వాళ్ళ ఓన్ టెక్నాలజీ. ఇంకా HDR+ 120Hz. ఇది వచ్చి మనకి 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్కి వస్తే ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 8GB ర్యామ్ అలాగే 12GB ర్యామ్. సో ఇది వచ్చి మనకి LPDDR5X అయితే వస్తుంది. ఇప్పటిదాకా మనకి 4Xలో చూసాం. సో ఇది వచ్చి మనకి LPDDR5X. సో అప్గ్రేడ్ అని అయితే చెప్తా. ఇంక ఇందులో వచ్చి మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, 128 అండ్
256. 128 వచ్చి UFS 3.1తో వస్తుంది, 256 వచ్చి UFS 4.1తో అయితే వస్తుంది. సో ఇక్కడ బ్రాండ్స్ ఇవి ఫాలో అవ్వాలి. సో 128కి 3.1, UFSకి వచ్చి 3.1, 256GBకి వచ్చి 4.0 ఆర్ 4.1 ఇలా ఇస్తే బెస్ట్ అని అయితే చెప్తా. ఎందుకంటే ఓన్లీ స్టోరేజ్కి మాత్రమే అంత 1000, 2000 ఎక్కువ, కొన్ని 5000 డిఫరెన్సెస్ అయితే ఉంటున్నాయి. సో దాని బదులు స్టోరేజ్ UFSలో కూడా వీళ్ళు మార్చారు అనుకోండి, బెస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి వర్షన్స్, USB వర్షన్స్ ఇవన్నీ 2తో అయితే వస్తాయి. USB వర్షన్ 3 ఇలా ఇస్తే కూడా చాలా బాగుంటుంది. సో మరి బ్రాండ్ సిస్టమ్. సో నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది. సో 128కి మినిమం 3.1, 256GBకి 4 ఇలా UFS ఇచ్చారు అనుకోండి, చాలా అయితే బాగుంటుంది. చాలా డిఫరెన్స్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. 2.0కి 3.1కి 4.0కి హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ వీటిల్లో అయితే మీరు నోటీస్ అయితే చేస్తారు. ఇంకా ప్రాసెసర్ వస్తే మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 3. సో బీస్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్తాను. ఇంకా కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే వస్తుంది. సెకండరీ వచ్చి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ డ్యూయల్ కెమెరాతో అయితే వస్తుంది. 3 కాదు, డ్యూయల్ కెమెరాతో అయితే వస్తుంది. ఇంకా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అండ్ బ్యాటరీ వచ్చామనుకోండి మనకి 6400 mAh బ్యాటరీ, బీస్ట్ బ్యాటరీ అని అయితే చెప్తా. 80W ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకి బాక్స్లో అయితే వస్తుంది. సో 80W ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. సో వీటిల్లో నాకు వివో ఎందుకు బెస్ట్ అంటానంటే, ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో గేమింగ్ అయితే టాప్ నాచ్ అయితే ఉంటుంది. అది అసలు నాది Xiaomi 14 Civic. సో దీంట్లో ఉన్న ప్రాసెసర్ ఇది 40,000. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది 40,000లో అయితే వస్తుంది. సో అలాంటిది 25,000కి ఇదే ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో మీరు అర్థం చేసుకోండి, కెమెరాస్ కూడా అయితే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. టాప్ నాచ్ అనేవను నా Xiaomi 14 Civic అయితే కెమెరా అయితే బాగుంటుంది. సో దీని అన్బాక్సింగ్ వీడియో కూడా నేనైతే త్వరలో అయితే పెడతాను. 15 వచ్చేసింది, ఇప్పుడు 14 CB అన్బాక్సింగ్ అయితే నేను విత్ ఇన్కమింగ్ డేస్లో అయితే పెడతాను. సో బ్యాక్ టు ది పాయింట్, ఎవరైతే గేమింగ్ బాగా ఆడతారో, సో నేను అంత కెమెరాస్ అయితే చూడను. కెమెరా డీసెంట్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది పర్ఫార్మెన్స్, బట్ టాప్ నాచ్ అని అయితే చెప్పను. ఈ 25,000 ప్రైస్ రేంజ్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో కెమెరా అయితే మీరు ఇబ్బంది పడరు, బాగానే ఉంటుంది, మీకు నచ్చుతుంది కెమెరా శాంపుల్స్. అంతేగాని వావ్ సూపర్ అని అయితే అనిపించదు. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ అన్నిటి మీద UFS స్టోరేజ్ బాగానే ఇస్తుంది. సో మీరు పిక్ చేసుకున్న వేరియంట్ని బట్టి UFS అనేది డిపెండ్ అవుతుంది. అండ్ మనకి ఇది LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది. ర్యామ్ కూడా మంచి స్పీడ్గా అయితే వస్తుంది. ఇంకా గేమింగ్ అయితే ఇంకా దీనికి వంక పెట్టక్కర్లేదు, సూపర్గా గేమింగ్ అయితే వస్తుంది. అండ్ 80W ఛార్జర్ అండ్ 6000 mAh బ్యాటరీ. సో ఆరామ్సే మీకు 1.5 డే అయితే వస్తుంది. హెవీ గేమర్ అయితే మీకు ఈజీగా 1 డే అయితే వస్తుంది. మినిమం 1 డే అయితే మీకు బ్యాటరీ అయితే వస్తుంది. సో ఇది మనకి IQ Neo 10R. సో పర్చేస్ చేయాలనుకున్న ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చి మనకి OnePlus Nord CE4. OnePlus Nord 4 చెప్పట్లేదు, 4 అంటే మీకు అరౌండ్ 27-28కి వెళ్ళిపోతుంది. సో అది 30-35 ప్రైస్ రేంజ్లో కేటగిరీ మొబైల్స్ చేసినప్పుడు అదైతే చెప్తా. ఇప్పుడు వచ్చి CE4, ఇది మీకు 25 ప్రైస్ రేంజ్లోకి అయితే వస్తుంది. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకి 6.74 inches 1.5K AMOLED 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అన్ని మొబైల్స్ కన్నా లీస్ట్ పీక్ బ్రైట్నెస్ ఉన్న మొబైల్ ఇదే. 2150 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇంకా ర్యామ్ వచ్చి మనకి ఇది 8GB ర్యామ్, అలాగే 12GB ర్యామ్. 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. LPDDR5X అయితే వస్తుంది. 128GBకి UFS 2.1 ఇచ్చారు, ఇది నాకు నచ్చలేదు. IQ లాగా 128కి 3.1 ఇస్తే బాగుండేది. 256GBకి 4.0 అయితే ఇచ్చారు, ఇది బాగానే ఉంది. ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 7+ Gen 3. సో పర్లేదు, ప్రాసెసర్ అయితే బాగానే ఉంటుంది. కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. అండ్ వీళ్ళు లాస్ట్ ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, అది ఎప్పటికి మారుస్తారో దేవుడికి తెలియాలి. ఇంకా బ్యాటరీ వచ్చి 5500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఛార్జర్ వచ్చి 100W ఛార్జర్తో అయితే వస్తుంది. సో బెస్ట్ ఛార్జింగ్, మనకి ఛార్జింగ్ స్పీడ్ బాగానే అయితే ఉంది. ఇంకా అన్నిటికంటే తక్కువ ప్రైస్కి ఇదే అయితే వస్తుంది. 22,999, అరౌండ్ 23,000. మీరు ఇంకా బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా తక్కువ అయితే వస్తుంది. నేను ఇందుకే Nord 4 అయితే ఇంక్లూడ్ చేయలేదు. మీకు బ్యాంక్ ఆఫర్స్ పెట్టుకున్నా ఇది 26,000 అలా అయిపోతుంది. Nord 26,5 ఆ రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది. స్ట్రిక్ట్లీ మనం 25,000 అండ్ 25,000 లోపల అయితే వీడియో చేద్దాం అనుకున్నాను నేను, అందుకనే సో Nord CE4 అయితే ఇంక్లూడ్ చేశా. Nord CE4 కూడా మంచి మొబైలే, మీకు ఈ ప్రైస్ రేంజ్కి తగ్గ ప్రాసెసర్ అయితే ఉంది. అండ్
128GB మాత్రం 3.1 ఇస్తే బాగుంది అనిపించింది. అలాగో పోకో X7 ఇవి 2.0 అయితే ఇచ్చింది కాబట్టి సో అన్ని స్పెసిఫికేషన్స్ ఈ 25,000 ప్రైస్ రేంజ్లో ఉన్న మొబైల్స్లో ఉన్నట్టే ఉన్నాయి కాబట్టి సో అంత వాటికన్నా తక్కువ స్పెసిఫికేషన్స్తో అయితే లేదు. సో అందుకనే నేను ఈ మొబైల్ని అయితే ఇంక్లూడ్ చేశాను. ఖచ్చితంగా ఇది పేరెంట్స్కి ఇవ్వాలనుకున్నాను, మా పేరెంట్స్కి ఇవ్వాలి, బట్ బెస్ట్ డిస్ప్లే ఉండాలి, పర్చేస్ చేయండి, పేరెంట్స్కి అయితే ఇవ్వండి. సో ఈజీగా అయితే ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అయితే కొనొచ్చు. గేమింగ్ హెవీగా యూస్ చేసే వాళ్ళు మాత్రం ఐక్యూ నియోకి అయితే వెళ్ళిపోండి. సో గేమింగ్ పరంగా మాత్రం ఐక్యూ నియో 10R అంతే. సో అదైతే ఫిక్స్ అయిపోండి. గేమింగ్ కాకుండా మిగతా అయితే చూసుకున్నాం అనుకుంటే మిగతా మొబైల్స్ అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా వచ్చి మనకి ఇది కొత్త మొబైల్ రియల్మీ P3 Ultra. ఇది ఒక రీసెంట్గానే అయితే లాంచ్ అయింది. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చి మనకి 6.8 inches 1.5K AMOLED డిస్ప్లే 10-bit ప్యానల్. ఇది కూడా మనకి స్కాట్ సెన్షన్తో అయితే వస్తుంది. సో ఇంకా దీని వచ్చి HDR10+ అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్లో అయితే వస్తుంది. ఇది 1500 nits పీక్ బ్రైట్నెస్ అంతే, 1500 పీక్లో అయితే ఉంది, మీరు అర్థం చేసుకోండి. ఇంకా ర్యామ్ వచ్చి 8GB ర్యామ్, 12GB ర్యామ్, LPDDR5X అయితే వస్తుంది. ఇంకా స్టోరేజెస్ వచ్చి 128, 256, UFS 3.1 అయితే వస్తుంది. ప్రాసెసర్ వచ్చి Dimensity 8350 Ultraతో అయితే వస్తుంది. ఇంకా కెమెరా వచ్చేసి 50 MP మెయిన్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్, 16 MP సెల్ఫీ కెమెరా, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ప్రైస్ వచ్చి 26,999 రూపీస్. సో రియల్మీ వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అంట. నాకు యూఐ అయితే నచ్చలా రియల్మీ. సో అప్పో యూఐ బాగుంటుంది, అప్పో OnePlus ఒకలాగా అయితే ఉంటుంది, బట్ రియల్మీ యూఐ అలా అయితే ఉండదు. సో అప్పో OnePlus లాగా అయితే రియల్మీ యూఐ అయితే లేదు. సో అలాంటి యూఐ తీసుకొస్తే బాగుండేది అనిపించింది, బట్ డిఫరెంట్గా అయితే యూఐ ఉంది. యూఐ అయితే నాకు రియల్మీది నచ్చదు. సో అదొక మీరు మైండ్లో పెట్టుకోండి, యూఐ అయితే నాకు నచ్చదు. అండ్ ఇది వచ్చి 1500 పీక్ బ్రైట్నెస్. నిట్స్ పీక్ బ్రైట్నెస్ 1500 అంటే మీకు సన్లోకి వెళ్ళారనుకుంటే కొంచెం అయితే మీకు డిస్ప్లే కనపడకపోవడం ఈ ఇబ్బందులు అయితే మీరైతే ఫీల్ అవుతారు. రిమైనింగ్ అంతా స్పెసిఫికేషన్స్ చూసుకుంటే బాగానే అయితే ఉంది. సో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ వీటిల్లో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు స్ట్రిక్ట్లీ పేరెంట్స్కి ఇలాంటివి ఇవ్వాలనుకుంటే OnePlus Nord CE 4కి అయితే వెళ్ళిపోండి. అండ్ గేమింగ్ ప్రయారిటీ ఉన్నోళ్ళు ఐక్యూ నియో 10Rకి అయితే వెళ్ళిపోండి. సో ఉన్న వాటిలో అదే టాప్ నాచ్. సో దానికన్నా తక్కువ అయితే లేదు. సో ఐక్యూ నియో 10Rకి అయితే వెళ్ళిపోండి. ఇవన్నీ కాదు, నాకు ఆల్రౌండర్ మొబైల్ లాగా ఉండాలంటే పోకో X7 Proకి వెళ్ళండి. అండ్ నాకు యూఐ చూడడానికి డిజైన్ బాగుండాలి, అండ్ కొంచెం యూఐ కూడా బాగుండాలి అనే OnePlus యూఐ కూడా బాగుంటుంది అనుకోండి, బట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే నథింగ్కి అయితే వెళ్ళిపోండి. నథింగ్ ఫోన్ 3A. సో ఇది మీరు చూస్ చేసుకోండి, మీ ఒపీనియన్ మీ ఫైనల్. సో ఇది నేనైతే సజెషన్ ఇచ్చేది ఈ కేటగిరీ వైజ్లోకి అయితే ఇదైతే బెస్ట్ మొబైల్స్ అయితే చెప్తున్నా. సో యూఐ ఇలా అయితే ఒకటి, అండ్ పేరెంట్స్కి ఇవ్వాలన్నా ఈజీ గోయింగ్గా ఉండాలన్నా ఒకటి, అండ్ టాప్ గేమింగ్ ప్రయారిటీ అయితే ఒకటి. సో ఇలా మీకు అయితే చెప్పేశాను. సో దేనికైతే ఇదని. సో ఇది ఫైనల్గా వీడియో గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు అప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యు గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.